నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. మీటింగ్ అన్నట్టు మీడియా సమావేశం మీడియా వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పారదర్శకంగా ఉండాలని, లీడర్షిప్ పారదర్శకంగా ఉండాలని, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము మతోన్మాదంతో వారి ఇష్టం వచ్చినట్లు ఎవరికొవరు వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వడము, మనకు సంపాదించిన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాహుల్ గాంధీ గారు ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో డీసీసీ అధ్యక్షులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏఐసిసి నుంచి విజయ్ వసంత్ గారు ఎంపీ కన్యాకుమారి నుంచి ఇక్కడ వీరు రావడం జరిగింది. అదేవిధంగా ఏపీసీసీ కోఆర్డినేటర్గా నరసింహులు గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఏపీసీసీ లీగల్ చైర్మన్, స్టేట్ లీగల్ చైర్మన్ సోమశేఖర్ గారు, కోటా సత్యనారాయణ గారు, ఈ కమిటీలో డీసీసీ అధ్యక్షురాలుగా నేను, మొత్తం 5 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయం మేరకు ఎవరైతే దానికి అర్హులై ఉంటారో, ఎవరైతే స్వచ్ఛందంగా పార్టీ కోసం ప్రజల కోసం సేవ చేయాలని అనుకుంటున్నారో వారిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో ఆ రకంగా చేసి డీసీసీ అధ్యక్షులు నియమించడం జరిగింది. ప్రస్తుతము ఈ నెల 5వ తేదీ వరకు, 24 నుంచి 5వ తేదీ వరకు మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ రకంగా కమిటీ పర్యటిస్తూ ఉంది. వారు అందరి అభిప్రాయాలు తీసుకుంటూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఏర్పాటు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజాస్వామ్యబద్ధంగా లీడర్లను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ రోజు నుంచి కడప జిల్లాలో స్టార్ట్ అయింది. ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత రేపటి నుంచి వివిధ నియోజకవర్గాలు 3-4 డేస్లో తిరిగి అందరి లీడర్సు, ఫ్రంటల్ ఆర్గనైజేషను, తర్వాత మా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరి అభిప్రాయం తీసుకొని సరైన వ్యక్తిని, సరైన లీడర్ను ఎన్నుకోవాలని పర్యటించడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు తిరిగి వారు తీసుకున్నటువంటి అభిప్రాయాన్ని అధిష్టానానికి ఇచ్చి తర్వాత ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో ఎన్నుకోబడే లీడర్షిప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి అందరూ గుర్తించి తమకు ఎవరైతే అర్హులై ఉంటారో వారి వారి అభిప్రాయాలను తెలపాలని, ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని
ఈ పత్రికాపూర్వకంగా నేను అందరినీ కోరుకుంటూ Everyone, my name is Vijay Vasant. I'm a member of parliament from Kanyakumari. I've been appointed as an AICC observer for the Kadapa district for the Sangathan Sridin Abhiyam. What is this mission is all about? This mission is the biggest change the Congress will bring to the organization. That is restructuring the organization, empowering the organization, and to strengthen the grassroots level of the Congress party. This has been decided in the AICC Ahmedabad meeting. We have decided to constitute the DCC level. And this initiative is happening across the country. And I have been appointed as Kadapa as an AICC observer. First of all, I would like to thank our DCC President Vijay Jetri and our APCC observers. Like big name like Ramatum Narasimulu and Somasega. And I'm sorry that I don't know Telugu, so I'll convey in English. The agenda is to restructure the DCC level. First level is our agenda is to meet all the cadres, all block level, mandal level members and organization leaders, MLAs, MPs, ex-MLAs, aspirants, everyone, and get their opinion and appoint the new DCC president, suggest the new DCC president to the AICC. So this will first step is to appoint the DCC president. Then the committee will strengthen as block level, mandal level, until the grassroots level, till all cadres will be addressed. So this is a big initiative, and in order to strengthen the hands of Rahul Gandhi ji, who has been fighting for the democracy, this will add more value to him. The Bharat Jodo Yatra, which has given a remarkable change to Congress party as well as for Rahul Gandhi ji. So this kind of initiative, connecting people, understanding them for the people's welfare. So we are understanding and getting the opinion of all the cadres and nominating the DCC president who will work for the party and for the people. So this is a big initiative, and we hopefully that we'll get a support from all the cadres, and we'll have a APCC coming back to power very soon. Thank you. Thank you very much.